హలో అండి, చిన్న మాట చెప్తానండి. అమ్మాయి ఊరి నుంచి అరటికాయలు పంపించింది. కూర అరటికాయలు చాలా టేస్ట్గా ఉంటాయి. ఫ్రై చేస్తున్నాను. అయితే అండి, మనకు వాళ్ళు తిడుతున్నారు, వాళ్ళ తిట్లు తగులుతున్నాయి, వీళ్ళు తిట్లు తగులుతున్నాయి అనుకుంటాం కదా. అది కాదండి. మనకి కాకి శాపం. కాకి ఏడుస్తూ ఉంటుందండి. మనం అన్నం తింటుంటే ఒక్కొక్క మెతుకు మనం ఎన్ని ముద్దలు తింటాం అన్ని ముద్దలు లెక్కేస్తుంది. లెక్కేసి ఒక మెతుకు పెడతామా లేదా అని చూస్తూ ఉంటుంది. మనం ఏం చేస్తూ ఉంటే మన మన పనులు ఆడవాళ్ళు మనం తిని వెళ్ళిపోతూ ఉంటాము. కానీ అది గుర్తుపెట్టుకుంటుందండి. గుర్తుపెట్టుకొని మనము ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిన రోజున మన ఇంటి దగ్గరే చెట్టు పెట్టుకొని చెట్టు మీద ఉన్నది రోజులు నెలల రోజులు సంవత్సరాలు ఎదురు చూస్తూ ఉంటుంది. అందుకే ఎడం చేతితోటి ఒక మెతుకైన ఎదిలియాలి అని చెప్పి సామెత ఉందండి. కానీ ఒక్కొక్కళ్ళు తినేసి అలా వెళ్ళిపోతుంటారు. కంచంలో ఒక మెతుకు కూడా ఉంచరు. అలాగని చెప్పేసి అదేం చేస్తుందంటే గుర్తుపెట్టుకుంటుందండి. కాకి గుర్తుపెట్టుకొని నా బిడ్డలు అలా అల్లాడుతున్నారు, ఒక మెతుకైనా పడేస్తారా లేదా అని చెప్పేసి చూస్తూ ఉంటుంది. చూస్తుండగా అతను వెళ్ళిపోతాడు. ఆ ఫ్యామిలీలోంచి ఒక్క మెతుకు కూడా వేయరండి. అప్పుడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత శ్మశానాన్ని తీసుకెళ్ళిన తర్వాత మెతుకు ముట్టుకోదు కాకి. ఎందుకు అని అడిగితే, నాకు ఒక్క మెతుకు కూడా పెట్టలేదు బతికుండ రోజుల్లో, నేను ఎందుకు తినాలి, ఆయన ఎందుకు హ్యాపీగా పైకి వెళ్ళిపోవాలి అని చెప్పేసి అది కాకి ముట్టదండి. అందుకని మనం తినేటప్పుడు కనీసం 4 మెతుకులైనా వాటికి పెట్టాలండి. మీరు కూడా పెట్టండి. మనం పక్షులంతా హ్యాపీగా ఉంటాయి, మనం కూడా అంత హ్యాపీగా ఉంటామండి. అవి అటు ఇటు తిరుగుతుంటే ఎంతో సందడిగా ఉంటుందండి. మాకు 2 వేప చెట్లు పెద్దవి ఉన్నాయండి. ఆ చెట్ల మీద కాకులు, పిచ్చుకలు, పావురాళ్ళు, చిలకలు, ఓరింకలు, వడ్రంగి పిట్టలు, రకరకాల పక్షులు ఉంటాయండి. ఉడతలు అన్నీ. ఏ పిట్ట రాలేదు ఆ పిట్ట లేదంటానికి ఉండదండి. అన్ని పిట్టలు కొంగలతో సహా. కొంగలైతే రెట్లు వేసి నేను కడగలేకపోయానండి. అలాగే మనం వాటికి సేవ చేసిన పుణ్యమేనండి. అలాగని రోజు చేస్తాయండి. ఒక్కోసారి ఎంత తెల్లగా కొంగరెట్లయితే నేనైతే రోజు కడగలేక బీచ్కి కొనలేక అల్లాడిపోయేదాన్ని. అయినా కూడా నేను చేసి వాటికి ఫుడ్ పెడతా ఉండేదాన్ని అండి. మీరు కూడా అలాగే చేయండి అండి.